హలో అండి, ఈరోజు నేను బీరకాయ పాలు పోసి కూర చేశానండి. చాలా బాగుంటుంది. చూడండి, టమాటాలు, ఎర్రగడ్డలు ఇలా అవి ఒక మూడు తీసుకొని నూనెలో శుభ్రంగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేపేసానండి. తర్వాత బీరకాయలు కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దానిలో వేసేసి కాస్త ఉప్పు, పసుపు వేయాలి. కారం అయితే వేయబడలేదండి. ఆ తర్వాత ఒక్క పెద్ద గ్లాసు పాలు దీనికి తీసుకోవాలండి. దానిలో హాఫ్ గ్లాస్ పాలు దానిలో ప్రస్తుతం మొదట వేసేసి ఆ పాలల్లో శుభ్రంగా ఈ బీరకాయని ఉడకనివ్వాలండి. కొద్దిగా విరిగినా పర్లేదండి. పాలల్లో ఉడికితే ఆ రుచి వేరుగా ఉంటుంది. ఆ తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్న కూరలో వేసుకునే పొడింది. ఆ పొడిని కాస్త జల్లుకోవాలి. ఈ పొడి కావాలంటే మన ఛానల్లో చూడండి. కాస్త జల్లుకొని ఒక 2 నిమిషాలు ఇలా గట్టిగా ఉడకనిచ్చి తర్వాత మనం దీన్ని స్టవ్ ఆపేయాలండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఆ తర్వాత మిగిలిన సగం గ్లాస్ పాలని వేసేసి శుభ్రంగా కలిపేసి కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. చూడండి, పాలు వేస్తే స్టవ్ ఆపిన తర్వాత పాలు వేసినప్పుడు పాలు విరగవండి. చూడండి, ఇలా బాగుంటుంది. దీంట్లో నేను వేసిన పొడిలోనే ఎండుమిరపకాయలు కలిపి కారం చేసుంటానండి. కాబట్టి ఇంకా మీరు కారం వేయాల్సిన అవసరం లేదు. దాన్ని కూర పొడి అంటారు. సహజంగా అందరికీ తెలుసు. తెలియకపోతే నా ఛానల్లో ఉంది, చూడండి. ఇలా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని దించేసుకోవడమేనండి. ఈ